తర్వాత నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. ఇదైతే ఇంకా పిల్లలకు ఇంకా బుద్ధిలో దింపాల్సిందే. ఎందుకంటే పిల్లలు బయటికెళ్తున్నారు. సురక్షితంగా వస్తారా రారా? యాక్సిడెంట్లు అవుతాయన్నది ఒక టెన్షను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ టైంకి ఎవరు అనుచితంగా ప్రవర్తిస్తారో తెలీదు. ఇదొక టెన్షను. సో పిల్లలు సురక్షితంగా రావాలి అనంటే ఇక్కడ ఇలాంటివి నేర్పించాల్సింది. ఎందుకంటే పిల్లల్ని స్కూలుకి పంపించినప్పుడు, కాలేజీలకు ఎక్కడికైనా పంపించినప్పుడు ప్రతి నిమిషము తల్లిదండ్రులు పక్కన ఉండి రక్షణ ఇవ్వడం అన్నది ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్ అది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలి? నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నానని ఎప్పుడైతే ఆత్మ అనుకుని పరమాత్మ తలుచుకుంటదో, ఒక ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ షీల్డ్ అంటే కంటికి కనపడని ఒక రక్షణ కవచం అన్నది వచ్చేస్తది. ఎందుకంటే ఆత్మ పరమాత్మను తలుచుకుంది. పరమాత్మ నుంచి శక్తి వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సంకల్పం నిజమవుతుంది. సో ఆ ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ షీల్డ్ అంటే కంటికి కనిపించని ఒక రక్షణ కవచం లాంటిది వచ్చినప్పుడు ఏమైందంటే అది దాటుకుని ఎవ్వరు పిల్లల ఒంటి మీద చెయ్యి వేయరు. ఇది ఇంకొక ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. అందుకే అన్నా మీ జ్ఞానం సహజం. ఈరోజు అర్జునుడు విషాదంలో ఉంటే నువ్వు ఆత్మని తెలుసుకోమని చెప్పాడు. ఈ రోజు తల్లిదండ్రులు విషాదంలో ఉన్నారు పిల్లల యొక్క భద్రత విషయంలో. సో ఇక్కడ తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలి? ఆత్మ అన్న విషయం తెలుసుకోవాలి. ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అవుతే శక్తి వచ్చినప్పుడు ఆ శక్తిని దాటుకుని ఎవ్వరు పిల్లల ఒంటి మీద చేయవేయరు. అందుకే అర్జున విషాద యోగం అన్నారు. విషాదానికి పరిష్కారం ఆత్మ అని తెలుసుకోండి అంటున్నారు. సో ఆత్మలోనే రికార్డ్ అయి ఉన్నాయి అన్ని సంస్కారాలు, పాపపుణ్యాలు. ఒకవేళ పిల్లల ఖాతాలో ఏమైనా అనుచితంగా జరిగేది ఉంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల ఆలోచనల్ని మార్చి భగవంతుడు కనెక్ట్ అవుతారో మీకు ముందే సంకేతాలు వస్తాయి. అందుకే సైలెన్స్ లోకి వెళ్ళాలి. జ్ఞానం అందుకే తెలుసుకోవాలి. ఈ రోజు మన తలరాతలు ఏవైతే మనము కర్మల ద్వారా చేసుకుని వచ్చామో దాన్ని మార్చగలమా అంటే మార్చొచ్చు. ఖచ్చితంగా మార్చు. ఈరోజు మన ఈ శరీరాన్ని ఏ రకంగా అయితే నడపాలో ఆ రకంగా చేయలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యం బాగవుతోంది. ఇది అంతే. ఆత్మలో రికార్డ్ అయిపోయి ఉంది చేసుకున్న కర్మలు. సో దాన్ని మార్చగలరా అంటే మార్చొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులే చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఆ సంకేతాల్ని క్యాచ్ చేయరు. ఒకవేళ క్యాచ్ చేసినా భయపడతారు, ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. సో ఇక్కడ తల్లిదండ్రులే అలర్ట్‌గా ఉండాలి.